నీ కుక్కలకిన వారెత్తు మనుషులు అగబడితే చాలు పిక్కలు వీకబట్టే. అరే కట్టెందుకోరా, దాని సంగతి చెప్దాం. ఏమో మీద కురుకొస్తుంది. ఓ సర్పంచ్ అన్న, ఎన్ని మాటలు చెప్పాలనే, జర కుక్కలను వట్టి అంటే గట్ల లాపరవేస్తున్నావు. వామ్మో 20 కుక్కలకు మందు పెట్టి చంపిన్రా అనే మాటలు వింటుంటాం. ఆటితోటి వశపడక ఏదోటి వేస్తే బాగుండు అనేటోళ్ళు కొందరు. చల్ నా కుక్కలకు ఎవ్వరు లేరనుకుంటాన్రా, నేనున్నా అని ముంగట్కొచ్చింది గీ మేడం. మగాళ్ళు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? ఏం మనుషులు వాయా, కుక్కల్ని ఎట్లా చంపుతారు? ఒక్కటి గరిస్తే అన్నిట్లని ఎట్లా పోతాం పెడతారు? మూగ జీవాల మీద గింత నినరుండదా అని ఫుల్ గరం అయింది యాక్టర్ రేణు దేశాయ్ మేడము. వీటికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఈ నడుమ 100 కుక్కలు చంపేసి పాత పెట్టిరనే లొల్లి నడుస్తున్నది కదా. అట్లా చేస్తున్నందుకు మేడం మస్తు బాధపడ్డది హైదరాబాద్ లో ఇలేకల్రా మీటింగ్ పెట్టి. ఎందుకంటే మూగ జీవాలను కాపాడే సంఘం నడుపుతుంది. రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు. నేరాలు ఘోరాలు బొచ్చటి జరుగుతుంటే ఎవరు పట్టించుకోరు కానీ కుక్కలు అల్కగా దొరికినాయని ఆరుపారు అరుచుకుందన్నట్టు. కుక్కలు ఏంటి చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వీరి కుక్క ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. 1000 మంది కాలభైరవ్ టెంపుల్ లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? కుక్కల గురించి సుప్రీంకోర్టు జడ్జి సార్ ఏదో అన్నాడట, గిట్ల అన్నది ఈ మేడము. హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్టు. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. జిహెచ్ఎంసీ కరప్ట్, పొలిటీషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్టు కరప్ట్, దిస్ కరప్ట్. మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలకు ఆపరేషన్లు వేయక టీకాలు వేయకనే గిట్ల అవుతుందని రేణు దేశాయ్ మేడం మాట. నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. హైదరాబాద్ ఏసీ ఆఫీస్ లో ఊకొని ఎన్నైనా శుద్ధులు చెప్తారు, ఊళ్ళకి వస్తే తెలుస్తుందని ఒక ఆయన అన్నందుకు. చెప్పేది వినారా లేదా? చెవులుందా లేదా మీకు? నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. ఏసీలో కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా?